ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కేటీఆర్ హరీష్ రావు కలవనున్నారు. ఈ మేరకు వారిద్దరూ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. 2 రోజుల పాటు కేటీఆర్ హరీష్ రావులు అక్కడ పర్యటించనున్నారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా బెయిల్ కోసం ఆమె కోర్టులో పలుమార్లు పిటిషన్ను దాఖలు చేసింది. బెయిల్ పిటిషన్ను సవాలు చేస్తూ ఈడీ కోర్టును ఆశ్రయించగా ఆమెకు నిరాశ ఎదురైతే గతంలో మీడియాకు సమాచారం ఇచ్చి జైల్లో ఉన్న కవితను కలిసిన కేటీఆర్ హరీష్ రావులు ప్రస్తుతం మీడియాకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుత ఢిల్లీ పర్యటన వెనుక మతలబేంటని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కవిత కేసు విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని, బీజేపీలో పార్టీని విలీనం చేయబోతున్నారని, అందుకే ఢిల్లీకి చేరారని మరో వార్త ప్రచారంలో ఉంది. ఇప్పటికే 10 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీజేపీతో కలిసే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలున్నట్లు సమాచారం. కవిత బయటకు రావడం, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేయడంపై నిర్ణయం రెండు ఒకేసారి జరుగుతాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే అటు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఢిల్లీ చేరుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఒక పక్కన కవిత బెయిల్ గురించి మాట్లాడడానికి అంటున్నారు, ఇంకోటేమో బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేయడానికి అంటున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు శివ? రైట్ రత్న, గత కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారంటే తీవ్ర ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే గత పర్యటన సందర్భంగా కూడా గతంలోనే 4 రోజుల పాటు, దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ గతంలోనే మకాం వేశారు. బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. కానీ వారు చెప్తుంది మాత్రం కవిత కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను ఈడీ, సిబిఐ అరెస్ట్ చేశాయి కాబట్టి న్యాయ నిపుణులతో సలహాలు తీసుకునేందుకు అలాగే బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం, దానిలో భాగంగానే ఢిల్లీ పర్యటనకు వచ్చామని వారు సమర్థించుకుంటున్నప్పటికీ కూడా అంతర్గతంగా లోపాయకార ఒప్పందం కోసం ఇటు బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యేందుకు మాత్రమే ఢిల్లీ పర్యటనకు వచ్చినట్లుగా కూడా ప్రధానంగా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. కానీ దాన్ని ఖండిస్తూ ఉన్నారు. కానీ మొత్తంగా గతంలో కవితతో ములాఖాత్ అయ్యారు. అంతకుముందు కూడా ఢిల్లీ పర్యటనకు వచ్చిన సందర్భంలో కవితతో ములాఖాత్ అయ్యే సమయంలో మీడియాకు సమాచారం ఇచ్చేవారు. కానీ ఈ పర్యటన గత 2 పర్యాయాలుగా, గతంలో జరిగిన ఢిల్లీ పర్యటన కానీ ఇప్పుడు వచ్చిన ఢిల్లీ పర్యటన కూడా అత్యంత గోప్యంగా కేటీఆర్ హరీష్ రావు ఈ పర్యటన కొనసాగిస్తున్నారు. నిన్న ఢిల్లీ వచ్చిన కేటీఆర్ హరీష్ రావు ఇటు న్యాయ నిపుణులతో సలహాలు జరిపేందుకు మాత్రమే ఢిల్లీ వచ్చాము, కవిత బెయిల్ కోసం మాత్రమే ప్రయత్నాలు జరుపుతున్నామంటూ కూడా వారు చెప్తున్నప్పటికీ ఇటు అంతర్గతంగా ఇంటర్నల్గా బీజేపీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలతో, కింది స్థాయి నేతలు అంటే ముందు ద్వితీయ శ్రేణి నేతలతో వారితో సంప్రదింపులు జరిపిన తర్వాత బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగానైనా త్వరలోనే కవితను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఢిల్లీ పర్యటనకు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రోజు కవితను తిహార్ జైల్లో ములాఖాతులో భాగంగా కలవబోతున్నారు. అంటే నిన్న కలవాల్సింది, కానీ ఆదివారం కావడంతో నిన్న ములాఖాత్కు సమయం ఇవ్వరు. ఈ నేపథ్యంలోనే ఈరోజు నిన్నంతా న్యాయ నిపుణులతో సలహాలు జరిపామని చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు కవితతో మాట్లాడతారు. న్యాయ నిపుణులు ఎటువంటి సలహాలు తీసుకున్నారు, న్యాయ నిపుణులు అడ్వకేట్స్ ఏమన్నారు అనే దానిపై కూడా కవితతో ఈరోజు కేటీఆర్ హరీష్ రావు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ధైర్యం కల్పించే ప్రయత్నం అయితే వారు చేస్తున్నారు. త్వరలోనే నువ్వు బయటకు వస్తావు, ఎటువంటి మనోధైర్యాన్ని కోల్పోవద్దు అంటూ కూడా కవితకు వారు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఒకవైపు కవిత బెయిల్ కోసం, మరోవైపు బీజేపీతో రాజీ ప్రయత్నమా అనే చర్చ అయితే రాజకీయ వర్గాలైతే కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. అంటే మార్చి 15న కవితను హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీకి రౌజని కోర్టు ఇచ్చింది. ఒకవైపు ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 5వ తేదీన కవితను విచారిస్తామంటూ కూడా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని 6వ తేదీన విచారించింది. 11వ తేదీన కవితను అరెస్ట్ చేసింది. 11వ తేదీన రంజాన్ కావడంతో ఏప్రిల్ 12న రౌజని కోర్టులో కవితను హాజరుపరిచారు. 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఇచ్చారు. ఇక తర్వాత జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతుంది. మరోవైపు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటినీ కూడా ట్రయల్ కోర్టు అలాగే ఢిల్లీ హైకోర్టు రెండు కూడా కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించారు. కానీ ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టుకు అనేది వెళ్ళలేదు. అంటే రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కవితకు ఈడీ, సిబిఐ కేసుల్లో దానికి దాదాపు తీర్పు వచ్చి కూడా, అంటే బెయిల్ పిటిషన్లు తిరస్కరించి కూడా దాదాపు నెల కావస్తుంది. కానీ ఇప్పటి వరకు పై కోర్టుకు అయితే, అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు. కానీ ఈలోపే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో సిబిఐ
లేటుగా ఛార్జ్షీట్ను దాఖలు చేసింది అనేది ప్రధానంగా ఒక విషయాన్ని పట్టుకుని డిఫాల్ట్ బెయిల్ కోసం ప్రయత్నాలు జరిపారు. కానీ డిఫాల్ట్ బెయిల్ను కూడా తిరస్కరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఇప్పటికీ ఈ బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే ఎటువంటి విషయాలను ప్రాతిపదికగా తీసుకుని బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలి అనే దానిపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఒకవైపు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతూనే మరోవైపు బీజేపీ నేతలతో కూడా రాజీ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇద్దరు అగ్రనేతలు అంటే ములాఖాతులో భాగంగా రావాలంటే వన్ డే వచ్చి ములాఖాత్ అవడం వెళ్ళిపోవడం గతంలో చూసాం. కానీ గత పర్యటన సందర్భంగా 4 రోజులు 5 రోజులు ఉండడం, మళ్ళీ ఇప్పుడు 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయడం, అంటే ఈ రోజు కూడా ఉంటారా లేదా వెళ్ళిపోతారా? ఈరోజు కవితను కలిసిన తర్వాత బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా మరో ప్రచారం జరుగుతుంది. కానీ గత పర్యటన సందర్భంగా ఎవరికీ తెలియకుండా మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా 5 రోజుల పాటు పర్యటన కొనసాగించి చివరిగా మీడియా ముందుకు వచ్చి అంటే విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీజేపీతో ములాఖాతులో భాగంగానే అంటే ఇద్దరితో ఇటు కవితతో ములాఖాతు, మరోవైపు బీజేపీతో కూడా కలిసి వారితో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వచ్చారని గతంలో ప్రచారం జరిగిన సందర్భంలో వీటన్నిటిని ఖండిస్తూ బీజేపీ నేతల సూచనలతోనే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇటు రేవంత్ సర్కార్పై విమర్శలు చేసిన పరిస్థితి గతంలో కనిపించింది. కానీ ఇప్పుడు గత పర్యటన సందర్భంగానే జేపీ నడ్డా అలాగే బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్తో కూడా చర్చలు జరిపారు. దాదాపు చర్చలన్నీ కొలికి వచ్చాయి. కానీ మళ్ళొకసారి ఢిల్లీ వచ్చి మరోసారి చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు అనేది ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే గతంలోనే చర్చలు కొలికొచ్చిన నేపథ్యంలో త్వరలోనే కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారంటూ కూడా గతంలో ప్రచారం జరిగింది. కానీ వీటన్నిటిని కూడా వారందరూ ఖండించారు. ఏదైతే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఏదైతే ఉందో 5 సభ్యులకు ఒకరు రాజీనామా చేశారు. కె కేశవరావు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత ఈ 4 సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్నల్గా బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఇటు రాజ్యసభలో బీజేపీకి బలం తక్కువ ఉన్న నేపథ్యంలో వీరు ఇంటర్నల్గా వారు బీజేపీకి సపోర్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. అంటే అధికారికంగా విలీనం చేయకపోయినప్పటికీ కూడా ఇంటర్నల్గా మాత్రం అంతర్గత ఒప్పందం ప్రకారం వారు బీజేపీకి ప్రతి బిల్లులో సహకరించేందుకు ఒక ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇక అధికారిక విలీనం అనేది ఎప్పుడు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కానీ కవిత బయటికి రావడం, బీజేపీతో చర్చలు జరిపి ఇద్దరు కలిసి పోటీ చేయడం, ఇద్దరు కలిసి అన్ని అంశాలపై ముందుకు వెళ్ళడం, బిల్లులకు సహకరించడం కానీ ఇటు రాష్ట్రంలో కలిసి పోటీ చేయడానికి అంతర్గతంగా ఇంటర్నల్గా ఒప్పందాలు కుదరడం కానీ ఇదంతా కూడా ఒకే రోజు జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. కానీ కవితను ఏ విధంగానైనా బయటకు తీసుకురావాలి అనేది ప్రధానంగా కేసీఆర్ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఆ పార్టీకి సంబంధించిన అల్లుడు అలాగే కుమారుడు ఇద్దరిని కూడా ఢిల్లీ పంపించి బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరపడానికి పంపించారు అనేది కూడా తీవ్రమైన ప్రచారం అయితే కొనసాగుతుంది. కానీ ఇటు కవితను బయటకు తీసుకురావడం ముందు వారి ముందున్న ధ్యేయంగా కనిపిస్తోంది. యాట్ ద సేమ్ టైం వారి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్సీలు అలాగే ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ సర్కార్ పాలన నచ్చి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మరికొంతమంది కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారందరికీ చేరికలకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీతో చేతులు కలపడం ద్వారా భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వారు చెప్తూ ఉన్నారు. కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఎవరు కూడా పార్టీని వీడొద్దంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు. వారందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరపడి ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీ పర్యటనకు రావడం, ఇటు కవిత బెయిల్ కోసం ప్రయత్నాలు, మరోవైపు బీజేపీతో రాజీయాత్రం, ఇద్దరు కలిసి పోటీ చేద్దాం, ఇద్దరు కలిసి తెలంగాణలో పనిచేద్దాం అనేది ప్రధానంగా వీరు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఈ ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.